నమస్తే, నేను మీ తేజ. నేడు న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ కూడా రంగం సిద్ధమైంది. ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికలు జరగబోతుంది. ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి న్యాయస్థానం ఒక ప్రాంతంలో విజువల్స్లో మనం చూస్తున్నాం. ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుంది. దీనికి సంబంధించి బ్యాలెట్ పత్రాలు కావచ్చు, కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో కూడా మొత్తం యొక్క ఎన్నికలకు 1362 మంది న్యాయవాదులు కూడా యొక్క తమ ఎన్నికల సంబంధించి దాన్ని వినియోగించుకున్నారు. ఒకసారి వారితో మాట్లాడి యొక్క ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈరోజు బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు, ఎలా జరుగుతుందంటారు ఈ ప్రక్రియ అంతా కూడా? దగ్గరగా బార్ అసోసియేషన్లో 2200 మంది మెంబర్స్ అయితే ఉన్నారు. ఓటర్స్ లిస్ట్ ప్రకారం 1263 మంది ఓటర్స్ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5:30 వరకు ఓటింగ్ కొనసాగుతుంది. 5:30 లోపల ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంత టైం అయినా కూడా వాళ్ళు ఓటేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్లు ప్రతి సంవత్సరానికి జరగడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం ఉండదు. న్యాయవాదులందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ మంచి వాతావరణంలో, స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎలక్షన్లు జరుగుతాయి. ఆ క్రమంలో కూడా ఈరోజు కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉంటారు, ఒక వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్, ట్రెజరరు, 5 మంది ఈసీ మెంబర్లు, 3 సీనియర్ ఈసీ మెంబర్లు, 5 మంది జూనియర్ ఈసీ మెంబర్లతో పాటు కమిటీ మొత్తం 16 మంది ఉంటారు. ఈ 16 మందికి సంబంధించి ఈరోజు 3 ప్యానల్స్ కింద సుమారు 40 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. 7:30 కల్లా ఎలక్షన్ కంప్లీట్ అయిపోయి ఈరోజు నైటే కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఉదయానికల్లా రిజల్ట్ కూడా డిక్లేర్ అవుతాయి. గతంలో పోలిస్తే ఏడాది ఎలాంటి ఉత్కంఠ భరితంగా సాగుతుందంటారు? ఇక్కడ మీరు న్యాయవాదుల్లో ఎలాంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు? గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఎలా ఉందంటారు? ఏ ఎలక్షన్ అయినా, ఈ ఎలక్షన్ అయినా, జనరల్ ఎలక్షన్ అయినా, ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వివిధ రకాలైనటువంటి ఆలోచనలు కూడినటువంటి వ్యక్తుల సమూహమే ఎలక్షన్ అనేటివి. కాబట్టి ఆ వ్యక్తుల యొక్క ఆలోచన దృక్పథం ప్రకారం వాళ్ళకి నచ్చినటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులనే ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఈ బార్ అసోసియేషన్లో మొదటి నుంచి కూడా న్యాయవాదుల కోసం ఫైట్ చేస్తారు. బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి కూడా ఎలాంటి జరిగే పరిస్థితులు ఉన్నాయి? ఎలక్షన్ ఆఫీసర్లు ఇద్దరు కూడా న్యాయవాదులే. వాళ్ళు మంచి అనుభవం ఉన్నటువంటి, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి న్యాయవాదులుగా ఉన్నారు. ప్లస్ ఎలక్షన్ ఆఫీసర్లు కూడా ఎంతమంది చేస్తున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా చేస్తున్నారు. ఏ ఓటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నీ కూడా సజావుగా సాగిపోతా ఉన్నాయి. బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా న్యాయవాదులు తెలియజేస్తున్న పరిస్థితి. సుమారు 1300కు పైగా న్యాయవాదులు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ న్యాయవాదులకు సంబంధించి హక్కులపై కూడా పోరాడేందుకు ఈ యొక్క న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి న్యాయవాదులు తెలియజేస్తున్న పరిస్థితుంది. అయితే ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైనటువంటి యొక్క ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటలు జరిగిన తర్వాత 7 గంటలకే మళ్ళీ ఎన్నికల యొక్క రిజల్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి వారు ఎదురు చూస్తున్న పరిస్థితుంది. అయితే సాయంత్రం వచ్చేటువంటి ఈ యొక్క బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఎవరు అధ్యక్ష పదవి వస్తారు అంశం కూడా ఇప్పటికే చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కోర్టు సముదాయంలో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ఇక్కడ అధికార యంత్రాంగం అన్ని కూడా ఏర్పాటు చేసినట్లు యొక్క న్యాయవాదులు తెలియజేస్తున్న పరిస్థితి. సో చూద్దాం, మరికొద్ది గంటల్లోనే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి. ఎవరు అధ్యక్ష పదవికి ఎన్నిక అవుతారు, ఎవరు మిగతా పదవులను ఎన్నిక కాబోతున్న అంశం కూడా వేచి చూడాలని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి తేజ, 4th ఎస్టేట్, నెల్లూరు కోర్టు నుంచి.